శ్రీనివాస్ కానీ ఇట్లా చూడాలి. మరి రవి గారు నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా అంతా కూడా ఒకటే చర్చ, వంగవీటి రాధాకి రాజ్యసభ. ఎందుకంటే ఒక వారం క్రితం రాజ్యసభకు సంబంధించి 4 పేర్లు వచ్చినాయి. ఒకటి సానా సతీష్ బాబు, ఆల్రెడీ ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్న టీడీపీ నుంచి, ఆయన కొనసాగిస్తారు. బేదామస్తాన్ రావు, ఆ తర్వాత లింగమనేని రమేష్, సో తర్వాత కిలార్ రాజేష్, లోకేష్ గారి ఫ్రెండ్, ఈ పేర్లు వచ్చాయి. సో ఇప్పుడు కిలార్ రాజేష్ కాకుండా వంగవీటి రాధాకి ఇస్తారు ఈ రాజ్యసభ. ఎందుకంటే అంబటి రాంబాబు మీద టీడీపీ శ్రేణులు లోకల్ గా దాడి చేసిన నేతృత్వంలో అక్కడ కమ్మ వర్సెస్ కాపు ఎపిసోడ్ ఒకటి తెర మీదకి వచ్చింది. సో ఆ తరుణంలో ఇప్పుడు రాధాకి రాజ్యసభ కనుక ఇస్తే తెలుగుదేశం పార్టీ ఆ వర్గాన్ని ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తోటి దోస్తీ చేయటం వల్ల టీడీపీలో కాపులకి ఎవరికి చంద్రబాబు పెద్దగా ఎవరిని అవకాశాలు ఇవ్వట్లేదు, ఎవరికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, తనతో పవన్ ఉంటే చాలని అనుకుంటున్నారు అనేటువంటి ఆ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వంగవీటి రాధా పేరు తెర మీదకి వచ్చింది సార్. ఖచ్చితంగా రాజ్యసభ ఖాళీలు వచ్చినప్పుడు అంతా తెలుగుదేశంలో కానీ వేరే పార్టీలు ఇలాంటి చర్చలు వస్తుంటాయి. ఇప్పుడు వైసీపీ బలం పూర్తిగా తగ్గిపోయి వాళ్ళ స్థానాలన్నీ ఇటు ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన సమయం కదా. మీరు చెప్పిన 4 పేర్లలో 4టికి 4 నేపథ్యాలు ఉన్నాయి. వీటికి రాజకీయ, సామాజిక, ఆర్థిక 3 కోణాలు ఉన్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ మొన్న ఢిల్లీకి వెళ్ళి హఠాత్తుగా ఇక్కడ మంత్రివర్గం ఉన్న రోజు వెళ్ళి అమిత్ షాని కలిసి ఇదంతా చేసినప్పుడు ఆయన ముఖ్యంగా లింగమనేని రమేష్ ను కొంత ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రమోట్ చేయడానికి వెళ్ళారు. అంతకుముందు నాగబాబుకి ఇవ్వాల్సింది వాయిదా వేసి మంత్రి పదవి అన్నారు, అదే ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పేరే రావట్లేదు. బహుశా ఈయన ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇల్లు అతిథి గృహంగా నేనే ఇచ్చానని కూడా శాసనసభలో ఇదంతా జరిగింది కదా. సో లింగమనేని రమేష్ ను రాజ్యసభకు పంపించాలని పవన్ కళ్యాణ్ కొంత ప్రయత్నం చేస్తున్నారు అన్నది. సానా సతీష్ బాబును మధ్యలో తెచ్చి పెట్టారు, ఆయన పూర్తి కాలం కాలేదు కాబట్టి ఆయన మళ్ళీ కొనసాగిస్తారు అన్న మాట ఒకటేస్తే బీదా మస్తాన్ రావు అంతకుముందు నుంచి ఉన్నారు. ఇంకా మీ 4వ స్థానం గురించి ఓకే, కిలార్ రాజేష్ పేరు కూడా నేను కూడా చూశాను ఆ కథనంలో. కిలార్ రాజేష్ అంటే లోకేష్ కు సన్నిహితుడు, క్లాస్మేట్, కేసులు కూడా పెట్టారు. అప్పుడప్పుడు తెర వెనక కార్పొరేట్ శక్తిగా ఉన్నారు. తెర వెనుక తెర ముందు వాళ్ళ పార్టీలో అయితే తెర ముందే ఉంటారు. ఆయన చాలా విషయాలు ఆయన ద్వారా పబ్లిక్ దృష్టిలో చెప్తూ ఉంటారు. పబ్లిక్ దృష్టిలో ఇది. రెండోది కొన్ని దాడులు అవి కూడా ఎదుర్కొన్నారు కాబట్టి అని. అయితే చంద్రబాబు నాయుడు రాజ్యసభ స్థానాల విషయంలో అనుసరిస్తున్నటువంటి పద్ధతులు, పైగా ఇప్పుడు ఎన్డీఏలో భాగంగా ఉన్నాయి, ఇవి చూస్తే మటుకు ఒకటి తప్పకుండా చంద్రబాబు వాదన ఏమంటే, నేను టికెట్లు ఇచ్చేటప్పుడు ఎవరి దగ్గర ఏమీ లేకుండా బాగా ఇస్తున్నాను, పనిచేసే వాళ్ళని ప్రోత్సహించాలి, వెనకబడిన వాళ్ళని ప్రోత్సహించాలి, ఇదంతా. అటువంటిప్పుడు రాజ్యసభ స్థానాలు ఇచ్చేటప్పుడైనా మనం కొంచెం మనకు ఆర్థికంగా ఇంకో విధంగా ఆదుకునే వాళ్ళని మనం పెట్టాల్సి వస్తుంది కదా, లేకపోతే పార్టీ ఎలా నిలబడుతుంది అని ఒక వాదన ఆయన ఎప్పుడు చేస్తుంటారు. అందుకే తెలుగుదేశం రాజ్యసభ సభ్యులుగా మామూలు వాళ్ళు ఉండడం చాలా అరుదు. ఎక్కువ మంది దిట్టమైన ఆసాములే ఉంటారు. ఆ విధంగా చూసినప్పుడు లోకేష్ ఏదన్నా గట్టిగా అనుకుంటే తప్ప, లేకపోతే ఇప్పటికిప్పుడు ఇంకా యంగ్ మ్యానే కాబట్టి రాజేష్ లిస్ట్ లోకి వస్తారు అనేది నాకు తెలియదు. మీడియాలో స్పెక్యులేషన్స్ రకరకాల కోణాల్లో వదులుతూ ఉంటారు. కానీ అది చెప్తున్నా కదా, అది తండ్రి కొడుకులు అనుకుంటే అదే బ్రహ్మనాయుడు అయినా రేపు పొద్దున అదేం పెద్ద సమస్య కాదు, ఎవరు ఏమి చెయ్యరు. కానీ వీటన్నిటికీ లేని ఒక సామాజిక కోణము రాధాకు వస్తుంది. వంగవీటి రాధా చాలా రోజుల కిందట ప్రత్యేకంగా పిలిస్తే మరి వెళ్ళి చేరారు. ఆ చేరినప్పుడు కొన్ని విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ ఏమొచ్చినా తట్టుకున్నారు. అప్పుడు తనకు టికెట్ ఏమి ఇవ్వకపోయినా కానీ 2 ఏళ్ళ నుంచి అలాగే కొనసాగుతున్నారు. వీటన్నిటి మధ్యలో చూసినప్పుడు ప్రతిసారి ఈసారి ఇస్తారనుకోవటము లేకపోతే ఇవ్వకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రత్యేకించి మొన్న అంబటి రాంబాబు ఇంటి మీద దాడి ఆ ఎపిసోడ్ అది అయిన తర్వాత కొంచెం సోషల్ టెంపర్స్, సామాజిక ఉద్రిక్తతలు కొంచెం పెరిగిన మాట మాత్రం ఖచ్చితంగా నిజం. ఇందాక మనం చర్చించినట్టుగా నాగబాబు కాపుల సమస్య మాట్లాడారు, ఆదినారాయణ రెడ్డి రెడ్ల సమస్య మాట్లాడారు, కేజీఎఫ్ లో ఇంకో కులం సమస్యలు, కమ్మాళ్ళ సమస్యలు వాళ్ళు మాట్లాడారు. సో ఇవన్నీ కూడా వస్తున్న సమయంలో ఏదో ఒకటి చేసి మనం రాబట్టుకోవాలి అని చెప్పేవాళ్ళు తెలుగుదేశంలో పెరిగారు. ఏం జస్టిఫికేషన్ ఉండట్లేదు మాకు పోయినంతకాలం, కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని వాదించేవాళ్ళు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి మాట్లాడింది కూడా ఒక విధంగా పరోక్షమైందే కదా. కాబట్టి ఈ పరిస్థితుల్లో కాస్త పేరు, అందరితో సంబంధాలు, లేకపోతే ఎప్పటి నుంచో తెర మీద ఉన్న వంగవీటి రాధ పేరు రావడం ఊహించదగిందే.
కానీ ఇస్తారా లేదా అనేది ప్రశ్న. చెప్పే కదా చంద్రబాబు కొలబద్దలు వాళ్ళు ఊరిస్తా ఉంటారు సార్, అది ఇస్తా, ఇది ఇస్తా అని. చంద్రబాబు ఊరిస్తారు, లేకపోతే మీలాంటి చిన్న మీడియా బాబులు కూడా ఊరిస్తారు. ఇప్పుడు మీడియా బాబులు వాళ్ళకి సంబంధించిన కథనాలు కొన్ని వాళ్ళ దృష్టికి వచ్చినవి, లేకపోతే ఇలాంటి ఆలోచనలు ఉన్నాయంటే ఏదో ఒక విధంగా రాస్తే వాళ్ళ దృష్టికి వెళ్తుందని. బహుశా రాధా అయితే ఇట్లాంటివి చాలా చూశాడు. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ వచ్చిన కానీ అదిగో వస్తుంది ఎమ్మెల్సీ వస్తుంది, మంత్రి వస్తుంది చెప్పడం, లేదా వాళ్ళు వెళ్ళి కలుసుకోవడం, వీళ్ళు వెళ్ళి కలుసుకోవడం, లేదా మధ్యలో కొన్ని వాళ్ళు అటు వెళ్ళిపోయడం. ఒకసారి అయితే ఆయన ఎవరిని కలుసుకోలేదు, కానీ మీడియాలో పెద్ద కథనం సృష్టించేశారు. ఆయన వెళ్ళాడు, ముఖ్య జగన్ దగ్గరికి వెళ్ళారు, ఇదంతా అదేం నిజానికి ఏం జరగలేదు. ఆయన లోకేష్ చేసిన పాదయాత్ర అప్పుడు అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ ఈయన అయ్యన్న పాత్రుడు కోసం వెళ్ళారు, విశాఖపట్నం వెళ్ళారు, చాలానే చేశాడు. తప్పకుండా సామాజిక కోణంలో ఈ అంశాలు. ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ కూడా ఉదాహరణకు కొంత చాలా రోజుల నుంచి ఉన్నాము, ఇక్కడే ఉన్నాము ఏంటి అని ఒక కొంత అసంతృప్తి, కొంత క్యాబినెట్ లో లేదనేది ఆయన కూడా కొంచెం భిన్న స్వరం వినిపిస్తూ ఉంటారు. మరి వీటన్నిటిని ఎలా ఈ కోణంలో ఒకటైనా ఫిలప్ చేస్తారా లేదా బోండా ఉమా కూడా అనే ప్రశ్న. బోండా ఉమా సరే శాసనసభ్యుడిగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రెండోది ఆయన సోషల్ ఐడెంటిటీ కాపాడుకుంటూ ఉంటాడు, అదొక తమాషా. ఆయన తెలుగుదేశంలో ఉన్నా కానీ ఈ సెక్షన్స్ తో తన సంబంధాలు, సోషల్ ఐడెంటిటీ కాపాడుకుంటూ ఉంటారు. ఇంకొకటి అయితే నిజం, తెలుగుదేశం పార్టీలో సూపర్ సీనియర్లను పెద్దగా ఇంకా ఎంకరేజ్ చేయకూడదు అని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అవును. సో బాగా గతంలో పదవులు చేసి వయస్సు కొంచెం 60-70 దాటిన వాళ్ళు, వీళ్ళకి అవకాశం కొంచెం తక్కువగా ఉంది. 70 దాటిన వాళ్ళకు, మిగిలిన వాళ్ళకి కొంత ఉండొచ్చు. కానీ గతంలో చేసిన రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళ పేరు కూడా అన్నారు. కానీ నేను ఈ కోణంలో చూసినప్పుడు యనమల రామకృష్ణుడు ఇట్లాంటి పేర్లు పెద్దగా లోకేష్ అందుకనే ఇక్కడ వాళ్ళకున్న ఒక కొరత, ఒక ఫిర్యాదు చక్కదిద్దుకోవడానికి కూడా ఇది అవకాశం ఉంటుంది. ఐ థింక్ ఎవ్రీథింగ్ బాబు గారే దాని మీద నిర్ణయం తీసుకుంటారని మనం. రైట్. చివరి అంశం రవి గారు,